హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ తృతి. సో అక్షయ తృతి అనగానే చాలా వరకు బంగారు షాపులంతా కూడా కోలాహలంతో నిండిపోతాయి. కానీ బంగారం రేటు ఎంత పెరుగుతున్నా కూడా ఆ రోజు చాలా వరకు కనీసం ఒక గోల్డ్ కాయిన్ అయినా కొందామని చెప్పి అందరూ షాపులకు వెళ్తూ ఉంటారు. కానీ ఇది మీ అపోహ మాత్రమే. ఎందుకంటే బంగారం అనేది ఒక మెటల్, ఒక ప్రీషియస్ మెటల్ అని చెప్పొచ్చు. సో ఇది మనకు ఒక ప్రాపర్టీ లాగా. అంతేగాని అక్షయ తృతీయ రోజు కొనేస్తే మనకు బంగారం వచ్చేస్తుంది, లేదా ఈరోజు కొనేస్తే మనం ఇక రోజు బంగారం కొంటూ ఉంటాము, లేదా బంగారం అలా కూడిపోతుంది అనేదంతా కూడా అపోహ మాత్రమే. ఇవన్నీ కూడా గోల్డ్ షాప్స్ వాళ్ళు అక్షయ తృతీయ పేరున క్యాష్ చేసుకుంటున్నారు తప్పితే వేరే మనకంటూ ఏం లాభం ఉండదు. మీలో ఎంతమంది అక్షయ తృతీయ రోజు కొని మీరు చాలా బంగారు కూడబెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? అది ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి, మీరు అక్షయ తృతీయ రోజు కొని బంగారం బాగా కూడిపోయింది అన్న వాళ్ళు ఏమన్నా ఉంటే కమెంట్ పెట్టండి. ఇది అపోహ మాత్రమే నాకు తెలిసినంత వరకు. మనం బంగారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తాం. ఎందుకంటే ఇది విలువైన ఒక మెటల్ మాత్రమే. చాలామంది కాళ్ళకి మెట్టలు, తర్వాత గొలుసులు వేసుకుంటూ ఉంటే అమ్మో లక్ష్మీదేవిని కాళ్ళతో తంతారా అని అంటూ ఉంటారు. నడుము వరకు మాత్రమే వేసుకోవాలి, కాళ్ళ వరకు పోకూడదని. కానీ ఇది ఒక మెటల్. ఈ మెటల్ మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. కానీ మనం దీన్ని లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి చాలా వరకు కాళ్ళకి తగలనీయకుండా చూసుకుంటారనమాట. ఇంకొకటి ఏంటంటే, మనం కొంతమంది ఏంటంటే ఈ అక్షయ తృతీయ పేరు మీద అయినా కూడా కొద్దిగా బంగారం మనం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారైనా కొంటూ ఉంటాం అనే ఇదితో కొంటూ ఉంటారు. చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొని దాన్ని దేవుడి గదిలో పెట్టి దాన్ని పూజించి, ఇంకా దేవుడా మాకు బంగారం అలానే కూడిపోవాలి కుండలు కుండలుగా అని చెప్పి మొక్కుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఇలా మనం దేవుడికి పెట్టగానే కూరి ఏమంటారు కూరిపోదు బంగారం. ఇంకొకటి, ఏదైనా సరే మనం కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. మనం పని చేయకుండా దేవుడా నాకు ఈరోజు అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నాను, ఇంకా నాకు ఈ సంవత్సరం అంతా బంగారం వచ్చేయాలంటే రాదు. కాకపోతే మనం బంగారం అంత వాళ్ళని మనం బతికిస్తున్నాం అనేది మనకు ఏమంటారు నమ్మలేని నిజం అన్నమాట. అది అంతకు మించి వేరే ఏం లేదు. సో చాలామంది బంగారం అక్షయ తృతీయ రోజు కొనడానికి అప్పు చేసి మరీ కొంటూ ఉంటారు. సో ఆ అప్పు తీరవలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. సో అలా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇది అపోహ మాత్రమే. మీరు కావాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ మీ రిలేషన్స్లోనూ ఎక్కడైనా విచారించుకోండి, ఇలాంటి సందర్భాలే ఉండవన్నమాట. నార్మల్గా పురాణాల ప్రకారం ఏంటంటే అక్షయ తృతీయ రోజు విష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజుగా ప్రకటించబడింది. ఆ రోజున పవిత్రమైనది కాబట్టి దైవ ఆశీర్వాదం పొందేందుకు ఆభరణాలు కొనుగోలు చేయడం వంటి పనులు చేస్తారు. సో ఇది పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజు విష్ణువు జన్మించిన రోజు కాబట్టి అట్లా కూడా కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది అనమాట. అక్షయ తృతీయ రోజున చేసే కొనుగోళ్ళు శాశ్వత శ్రేయస్సును తెస్తాయనే నమ్మకం ఉంది. కానీ అది అపోహ మాత్రమే. బంగారం, సంపద వంటి ఐశ్వర్యాలన్నీ కూడా ఏదో ఒకటి ఎవరు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం. మనకు అది వచ్చేస్తుందంటే అది చేయడం, ఈ పూజలు చేస్తే ఇది వస్తుందంటే ఇది చేయడం, ఇలా మనం మోసపోతూ ఉంటాం. సో మనం మోసం చేసే వాళ్ళది కాదు, మోసపోయే వాళ్ళదే అన్నట్లు చాలామంది ఈ పంతులు కూడా ఇది కొనండి, అది కొనండి, ఈ పూజలు చేసుకోండి, ఆ పూజలు చేసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ అదంతా ఒక డబ్బు సంపాదనకి మాత్రమే. ఇంకొకటి, చాలామంది బంగారం విషయంలో ఇలా చెప్పారు, ఎలా అయినా సరే అప్పు చేసినా కొనాలి అని చెప్పి కొంటూ ఉంటారు. మరి వాళ్ళకి అంతా బాధలు తీరిపోయి వాళ్ళు సవ్యంగా ఉంటారా అంటే అది లేదనమాట. సో అందువల్ల ఇదంతా కూడా మనం బంగారు కొనడం మంచిదే, కానీ ఒక అపోహ.
సో మనం ఎప్పుడైనా సరే చేర్చి పెట్టుకోవడం మంచిదే కానీ ఇలా అక్షయ తృతీయ రోజే కొనాలి, అక్షయ తృతీయ రోజే బంగారం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ఇంక రోజు కుండలు కుండలుగా బంగారం వచ్చేస్తుంది అనుకుంటే అందరూ అక్షయ తృతీయ రోజు వెళ్ళి ఇష్టానికి అప్పులు చేసైనా కొనేసి పెద్దోళ్ళు అయిపోవచ్చు కదా. ఇంకా బంగారం లక్షలు లక్షలుగా వాళ్ళ దగ్గర పెరిగిపోవచ్చు కదా. మరి ఎందుకు పెరగట్లా? సో అది అందువల్ల ఒక అపోహ మాత్రమే. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు సరిగా గుర్తులేదు, అప్పుడు అక్షయ తృతీయ వచ్చిందనమాట. ఆ రోజు బంగారం కొనాలని చెప్పి అందరూ అంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే నాకు ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేకపోయినా సరే నేను ఏదో కొనుక్కోవాలనుకున్నాను, అదేదో ఆ రోజు కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ చెప్పడంతో ఆ రోజు వెళ్ళాను అనమాట. సరే నాకు ఏదో కొనుక్కున్నాను, ఆ వస్తువు కూడా గుర్తులేదు. కొనుక్కున్న తర్వాత నేను వరుసగా చాలా సంవత్సరాలు అసలు బంగారమే కొనలేదనమాట. సో అలా అక్షయ తృతీయ రోజు కొంటే కుండలు కుండలుగా బంగారం వచ్చే పనికైతే మరి నేను కొన్నప్పుడు నాకెందుకు రాలే అని అనిపించింది అనమాట. సో ఇవన్నీ కూడా మనంగా ఊహించుకొని బంగారం అంగళ్ళు కితకితలాడుతూ వాళ్ళకి సేల్ చేయడం తప్పితే వేరే ఏమీ లేదనమాట. సో అక్షయ తృతీయ రోజు అని కాదు, మనం ఎప్పుడైనా సరే మన దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నప్పుడు చేర్చి పెట్టుకొని, ఇప్పుడు బంగారం రేట్లు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చేర్చుకొని మన దగ్గర ఉన్న డబ్బులతో 1/2 గ్రాము వస్తే 1/2 గ్రాము లేదా 1/4 గ్రాము వస్తే 1/4 గ్రాము అలా కొనుక్కుంటూ చేర్చుకుంటూ పోతే ఎప్పుడైనా ఒక వస్తువు చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఒకేసారి లక్షలు పోసి కొనాలంటే కష్టం కాబట్టి ఇప్పుడు చాలా మ్యాక్సిమం అన్ని గోల్డ్ షాప్లో స్కీమ్లు అన్నీ ఉన్నాయన్నమాట. మంత్లీ ఇంత కట్టండి అంటే మన స్థాయిని బట్టి కట్టచ్చు అనమాట. మనం ఈ మంత్ ఒక 2000 సేవ్ చేయగలుగుతామంటే 2000 స్కీమ్లో చేరచ్చు, లేదా 10 అనుకుంటే 10,000 స్కీమ్లో చేరచ్చు. దానికంటే వాళ్ళందరూ కూడా కూలీ తరుగు లేకుండా బంగారం ఇస్తున్నారు అని చెప్తారు, కానీ అక్కడ కూడా ఇదే అన్నమాట. ఏంటంటే వాళ్ళు మనం ఇచ్చిన డబ్బుల్ని యూటిలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఆ డబ్బుల్నే మనకి ఇస్తారు. ఆ డబ్బుల్లో మనకు 10 రూపాయలు ఇస్తే మనకు 2 రూపాయలు ఇస్తారు, 8 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఏంటంటే అందరూ స్కీమ్లో చేరినప్పుడు లక్షలుగా వాళ్ళకి పోగవుద్ది. ఆ లక్షలు పోగైనప్పుడు దాన్ని వాళ్ళు బంగారం అంగడి మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇన్వెస్ట్ చేసిన బంగారాన్ని మళ్ళీ అమ్ముతూ దాంతో లాభాలు గడిస్తూ ఉంటారు అనమాట. సో మనం కూడా ఏంటంటే ఒకేసారి అంత డబ్బులు పెట్టలేక వాళ్ళ దగ్గర కట్టడం, తర్వాత ఏదో ఒక వస్తువు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ కూడా మనం బంగారాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా బంగారం అంగటి వాళ్ళందరూ కూడా 80% లాభపడితే కట్టేవాళ్ళు ఒక 20% చేర్చి పెట్టుకొని లాభపడే అవకాశం ఉందన్నమాట. ఇది అక్షయ తృతీయ యొక్క అసలు రూపం. ఓకే ఫ్రెండ్స్, మీ అక్షయ తృతీయ రోజు మీరు కొంటే మీకు అంతా బంగారం వచ్చి పడిందా అనేది కమెంట్స్లో చెప్పండి. ఇది యాక్చువల్గా డీటెయిల్గా చేయాలనుకున్నా, ఏదో కన్వే చేయాలనుకున్నది అంతా కూడా కంప్లీట్గా కన్వే చేయలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్